శ్రీ గురుభ్యో నమ. మహాగణాపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరుడు నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మ్యాచ్ నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అదేవిధంగా మీన రాశిలో శని. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఖర్చుల విషయంలో మటుకి కాస్త జాగ్రత్త వహించాలి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. రాబడి తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. గట్టిగా ప్రయత్నం చేస్తే కానీ ఏది కదలని పరిస్థితి ఉంటుంది. మనం ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ అది అలాగే ఉంది అనే నిరుత్సాహపరమైన వాతావరణం ఉంటుంది. కానీ నిరుత్సాహాన్ని కోల్పోకుండా మీరు తీసుకున్న నిర్ణయాలు, సంకల్ప బలం ఏదైతే ఉందో చక్కగా ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా బాగుంటుంది. సహోదరు మధ్య స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో నా ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఎప్పుడో స్థిరాస్తి కొనుగోలు చేసిన విలువ పెరగడం, దానిని కాస్త అమ్మేసి స్థిరాస్తులు మరింతగా వృద్ధి చేసుకోవాలి. పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం జాగ్రత్తగా ఖర్చు చేయాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఒకరికొకరు మాట్లాడుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. 10 మంది ఫ్రెండ్స్ ఎవరో చెప్పారని చెప్పేసి వాటి విషయంలో కాకుండా మీరు సొంతంగా నిర్ణయాలు, భాగస్వామి నిర్ణయాలతో ఏకీభవించుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని ఒక మాట మీద ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. ఫినాన్స్ పరంగా మంచి స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మీకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ లేదా ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ప్రైవేట్ పరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులు కాలం అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు. చక్కగా మంచి విద్యారంగానికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళిక చేసే ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అది దిగ్విజయంగా పూర్తవుతుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. విదేశాల కోసం ఏదైనా విదేశాల కోసం ఏదైనా కార్యక్రమం తలపెడితే ఆ దిగ్విజయంగా పని పూర్తవుతుంది. గురుగ్రహం అనుగ్రహం వల్ల ఏదైనా సాధించగలం. గురువు మనకు అనుగ్రహం బాగుంది, చక్కగా మన పని మనం చేసుకుందాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి, బాగుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగానే ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. అయితే మాతృ సంబంధించిన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. వాటి విషయంలో తప్ప ఇతరత్ర విషయాలు అన్నీ బాగున్నాయి. అదేవిధంగా ఆకస్మిక ప్రయాణాలు కొన్ని చేయవలసి ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త ఏదో ఒక తెలియని మనోవేదన వెంటాడుతుంటుంది. అన్నీ బాగున్నాయి కదా, ఎందుకు ఇలా జరుగుతుందో అనుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేదు. మీ పని మీరు ప్రారంభించండి. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ చక్కటి అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు కలిసి వస్తాయి. అది తప్ప ఇటువంటి ఇబ్బంది లేదు. ఖర్చులు అంటారా, ఎప్పుడు ఖర్చు ఉంటూనే ఉంటుంది. రూపాయికి 2 రూపాయలు మీరు ఖర్చు పెడతారు, వెనకాడరు. మనం బాగుండాలి, 10 మందికి బాగుండాలి అన్న ఆలోచనతో చేసే ఏదైతే కార్యక్రమం ఉందో అది నెరవేరుతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అఘోరపాశుపత హోమం చేయించడం చెప్పదగినది. ఈ రాశిలో మించిన ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం శివనామ స్మరణ చేయడం, రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు, పునర్వివాహ సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో చక్కగా కాలం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదిరే అవకాశాలు గ్రహాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శనివారం అనేది వెళ్ళండి, మంచి ఫలితాలు
సంప్రాప్తిస్తాయి. మీకు సహాయ సహకారాలు ఎవరూ చేయరు, మీకు మీరుగానే చేసుకోవాలి. కష్టం వచ్చినా మీకు మీరుగానే వెళ్ళాలి. ఎవరు సహాయం ఉండదు. సలహాలు ఇచ్చేవాళ్ళు బోలెడు మంది ఉంటారు. 10 మంది కాదు, 100 మంది సలహాలు ఉంటారు. కానీ అది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మిమ్మల్ని చూసి లాభపడేవాళ్ళు బోలెడు మంది ఉంటారు. కానీ మీ అవసరానికి ఎవరు లాభపడరు. ఈ విషయాన్ని గ్రహించి మెలగడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే రాశి ఫలాల్లో గ్రహాలను అనుసరించి చెప్పడం నా బాధ్యత. ఏదైనా రాశి ఫలాలు చెప్పడం అంటే సూచనాప్రాయంగా చెప్పడం ఉంటుంది. నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉంటాయి. అది ఎలా ఉండాలి, ఏముండాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. శని జన్మరాశిలో అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి పొడిగించడం, నిదానంగా అవ్వడం ఉంటుంది. కానీ అలా కాకుండా మనం చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అని వెళ్ళాలి. ఎందుకంటే శని భగవానుడు నిదానంగా నడుస్తారు. కాబట్టి మనం కూడా నిదానంగా వెళ్దాం అనుకుంటే ఏ పని అవ్వదు. ఆయనకి ఎంత ఫాస్ట్గా చేస్తే ఆయన అంత సంతోషపడతారు. ఆయనలాగా మనం నిదానంగా చేద్దాం అనుకుంటే ఆయన అలాగే ఫలితాలు ఇస్తారు. మీరు నిదానంగా ప్రయాణం చేస్తే నిదానంగా ఫలితాలు ఉంటాయి. ఫాస్ట్గా ప్రయాణం చేస్తే ఫాస్ట్గా ఫలితాలు ఇస్తారు. అందుకే ప్రతిరోజు శివనామస్మరణ, హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినండి. తద్వారా శని భగవానుడు కొంత అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు, శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా భాగ్యాధిపతి అయిన బుధుడు, అదేవిధంగా దశమ రాశ్యాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉండి భాగ్యాన్ని చూస్తున్నారు, జన్మరాశిని చూస్తున్నారు. కాబట్టి కొన్ని శుభ ఫలితాలు, కొన్ని శుభ కార్యక్రమాలు చేసే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు, నూతన గృహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో చక్కగా చేయండి. నూతన గృహం చేసే అవకాశం తప్పకుండా ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయడం, అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులు, జిల్లేడు ఒత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి. లేదా మంగళవారం నాడు, శుక్రవారం నాడు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎన్ని నిమిషాలు వచ్చింది మీన రాశి? నిర్ణయం తీసుకుని ఏదైతే అమలు పరుస్తారో అది చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. అంతే తప్ప ఫ్రెండ్స్ చెప్పారనో లేదా చుట్టాలు చెప్పారనో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. కెరీర్ సంబంధించిన ఏదైనా విషయం అయినా సరే మీకు మీరుగానే తీసుకోండి, లాభపడగలుగుతారు. సంతానం సంబంధించిన విషయాలు బాగుంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ వారం ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడం, 4 సోమవారాలు రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పంచమ అష్టమాధిపతి అయిన గురువు 1000లో ఉన్నారు. కాబట్టి ఖర్చుల విషయంలో మటుకి చాలా వరకు ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే 1000లో గురువు కొంచెం ఖర్చు శుభ పరిణామాలే ఉంటాయి, బాగుంటుంది. అయితే దోబరాగా కూడా ఖర్చు అవకాశం గోచరిస్తుంది. అది మన కోసం మీరు ఖర్చు పెట్టరు, మీ వాళ్ళ కోసం లేదా ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెడతారు. వాటి విషయంలో ఎంతవరకు ఖర్చు చేయాలో అంతవరకు ఖర్చు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.